ఈ వీడియోలో మనం అర్ధరాత్రి గుసగుసలు, టాప్ 3 హైలైట్ పాయింట్స్ అండ్ ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు బాటమ్‌లో ఉన్నారో చూద్దాం. ఫస్ట్ ఓటింగ్ చూద్దాం. ఆ తర్వాత అర్ధరాత్రి గుసగుసలు ఎవరి గుసగుసలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. డెమాన్ పవన్ అయిపోతాడు అంతే. వెయిట్ చేయండి. నెంబర్ 1 పొజిషన్‌లో శ్రీజ గారు, నెంబర్ 2లో సంజన గారు, నెంబర్ 3 దివ్య గారు, నెంబర్ 4 ఫ్లోరా గారు, నెంబర్ 5 రీతు గారు, నెంబర్ 6 హరీష్ గారు. ఆల్మోస్ట్ ఇదైతే ఓటింగ్ ఆర్డర్. బట్ హరీష్ గారికి హెల్త్ బాగాలేదు. ఈ వీక్ పర్ఫార్మెన్స్ కూడా అంత లేదు. బట్ డేంజర్ జోన్లో అయితే ఉన్నారు హరీష్ గారు. ఓకేనా. అర్ధరాత్రి గుసగుసల్లో ఆఫ్టర్ గేమ్ తర్వాత తనూజ గారు ఏడుస్తూ బెడ్ మీదకి వెళ్ళారు. బెడ్ మీదకి వెళ్తే రాము రాథోడ్ వెళ్ళి అక్క వేడాగాక అక్క, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి కానీ చెప్పినప్పుడు, లేదురా వాళ్ళు కన్సిడర్ చేయలేదు, నన్ను గేమ్ నుంచి తీసేశారు అంటే, వాళ్ళు అసలు మిమ్మల్ని కన్సిడర్ చేసి మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఓకేనా. ఇంకా కన్సిడర్ చేసేది సంజన గారు కూడా అదే చెప్తున్నారు. ఆఫ్టర్ రాము రాథోడ్ మాట్లాడిన తర్వాత, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, ఎందుకు నువ్వు ఇంత ఏడుస్తున్నావు, ఫేర్ ఛాన్స్ అందరికీ రావాలి కదా అని సంజన గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గుడ్ అనిపించింది. మాస్క్ మ్యాన్ అయితే, ఎందుకు మేడం ఏడుస్తున్నారు తనుజ గారు అండ్ రీతు గారు, ఆఫ్టర్ గేమ్ అయిపోయిన తర్వాత మీరు ఏడ్చారంటే చూసే వాళ్ళకి ఓటమిని తీసుకోలేక మీరు ఏడుస్తున్నారు అని అనుకుంటారు అని అన్నప్పుడు మాస్క్ మ్యాన్ సూపర్ మంచి పాయింట్ పెట్టాడు స్వామి. ఆ తర్వాత డెమాన్ పవన్ అండ్ రీతు ఆమ్లెట్లు వేసుకుని తింటా, పవన్ కళ్యాణ్ ఎప్పుడు తీసేద్దాం, ఎలా తీసేద్దాం అని మాట్లాడుకున్నట్టే ఉంది. వాళ్ళిద్దరు ఆమ్లెట్లు వేసుకుని తింటా ఉన్నారు. ఇలా లవ్ స్టోరీ వల్ల పవన్ కళ్యాణ్ అన్యాయం అయిపోయాడు. ఇక్కడ శ్రీజ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఓకేనా. పవన్ కళ్యాణ్కి హెల్ప్ చేస్తుంది, చివరి దాకా హెల్ప్ చేయడానికి ప్రయత్నించింది. అవునా కాదా. నాకైతే అర్ధరాత్రి గుసగుసల్లో తనుజ గారు ఆడటం, రీతు వీళ్ళ ఆమ్లెట్లు కూడా, ముందే దివ్య అండ్ భరణి గారు అండ్ రాము వీళ్ళ ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు దివ్య గారు రాము రాథోడికి హెల్ప్ చేస్తా అని చెప్పడం, భరణి గారు కూడా నీకు హెల్ప్ చేస్తా అని చెప్పడం, అప్పుడే దివ్య గారు టెనెంట్స్ అయిన పవన్ కళ్యాణ్ తొక్కేశారు. దివ్య గారు మాత్రం మాస్టర్ మైండ్ స్వామి. ఓకేనా. ఎప్పుడు ఒకరిని దొక్కుదాం ఒకరిని లేపుదాం అన్నట్టే ఉంటారు ఆమె. ఓకేనా. చివరికి ఆమె లేస్తారు, వీళ్ళందరూ దొక్కేస్తారు. ఆమె వలలో చిక్కుతున్నారు వీళ్ళందరూ. నిజంగా సంజన గారు చెప్పిందే నిజం. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ పనికిరాడు అంటూనే ఉంది ఆఫ్టర్ గేమ్ అయిపోయిన తర్వాత. ఓకేనా. ఇవైతే హాట్ లైవ్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాం. మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు. అర్ధరాత్రి గుసగుసలు మీకు ఎవరు నచ్చలేదు మెసేజ్ చేయండి, గుసగుసలు చేస్తా. ఓకేనా. ఓటింగ్ లో అయితే బాటంలో అయితే హరీష్ గారు, ఫ్లోరా గారు, రీతి ఉన్నారు. ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. మోస్ట్లీ డేంజర్ అయితే హరీష్ గారికే ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.